నెల్లూరులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ జిల్లా మహాసభల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రికి ఫౌండర్ దిల్లీ బాబురెడ్డి, సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా సమాజానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. గతంలో ఉన్న అక్రిడిటేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా కొత్త అక్రిడిటేషన్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ స్కీమ్ కింద నిరంతరాయ నగదు రహిత వైద్యం, అర్హులైన వారికి ఇల్లు లేదా ఇంటి స్థలాల కేటాయింపును ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు. నిజాయితీ, సామాజిక బాధ్యతతో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం, మీడియా కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, జర్నలిస్టు యూనియన్ నేతలు నరసింహులు, మల్లికార్జున, వెంకట నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. మనది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యంలో దేశాల్లో మన దేశం చాలా గొప్పది. పూర్తిగా 100% ప్రజాస్వామ్యం మన కంట్రీ. ప్రజాస్వామ్యంలో మొత్తం 3 స్తంభాలు ముఖ్యమైనవి. ఒకటి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలో శాసనాలు చేస్తారు, పార్లమెంట్ అయితే పార్లమెంట్లో చేస్తారు. ఆ శాసనాలని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అధికారులు. అధికారుల పని ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు అవసరాలైన శాసనాలు చేస్తే వాటిల్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అధికారులు. అధికారులు ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడన్నా తప్పులు చేస్తున్నారా, తప్పులు చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి వాటికి ఉండేది కోర్టులు, జ్యుడిషియల్ న్యాయస్థానాలు. సో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 స్తంభాలు. ఒకటి శాసనాలు చేయటం, రెండవది ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంట్ చేయటం అధికారులు, మూడవది ఎక్కడన్నా తప్పు చేస్తే ఎవరన్నా కోర్టులను ఆశిస్తే కోర్టులు న్యాయం చేయటం. అయితే దీంట్లో 4వ స్తంభం ఏంటంటే జర్నలిజం. జర్నలిజం లేదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగాలంటే జర్నలిజం ఇంపార్టెంట్. ప్రజలకున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎత్తి మీరు చూపిస్తుంటే మేము ప్రజాప్రతినిధులు దానికి తగ్గట్టుగా స్పందించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి చేయాల్సిన శాసనాలు కావచ్చు, లేదా ఏదైనా శాసనాలు చేస్తుంటే అది ఇంప్లిమెంట్ చేయగలంటా ఉంటే అధికారులకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పటం. ఇలా ఈరోజు ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో పర్టికులర్గా ఈ 3 స్తంభాలతోటి, ఈ 3 స్తంభాలు చట్టపరంగా వచ్చినవి. పార్లమెంట్లో, మన యొక్క పార్లమెంట్లో ఇవన్నీ బిల్ పాస్ అయ్యి చట్టపరంగా వచ్చినవి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఈ మధ్య నా దగ్గర కూడా నెల్లూరులో కొందరు వచ్చి కలెక్టర్ గారికి చెప్పన్నారు. కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మీరు తీసుకొస్తే ఖచ్చితంగా 100% చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా హౌస్ అయితే 2014-19లో నేను కొన్ని ప్రపోజల్స్ పెట్టానప్పుడు. అయితే ఇవి వచ్చిన తర్వాత చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే వర్గం వైజ్ మీరు ఇవ్వటానికి లేదని ఇచ్చారు వాళ్ళు. జర్నలిస్టులను ఇలాంటి ఒక ఎమ్మెల్యేలకనో, ఎమ్మెల్సీలకనో, ఎంపీలకనో ఇవ్వటానికి లేదు, పేదలకు మాత్రం ఇవ్వాలని. ఈ మధ్య కొంతమంది కూడా నన్ను వచ్చి కలిస్తే నేను మాట్లాడాను, ఎలా అనేది చేస్తాం, కొద్దిగా టైం అని. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నా 123 మున్సిపాలిటీలో జర్నలిస్ట్ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా దీని మీద ఎలా అనేది స్టడీ చేసి ఖచ్చితంగా, అంటే ఎక్కువ మంది ఏంటంటే టిట్కో హౌస్ వద్దన్నారు. ఇప్పుడే చెప్పారు వాళ్ళు, మాకు ఇండివిజువల్గా 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వండి, మేము కట్టుకుంటామన్నారు. దానికి ఈ మధ్య నా దగ్గర కూడా ఒక 25 మంది జర్నలిస్టు నెల్లూరు వాళ్ళు రావటం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద స్టడీ చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆశయాలు మరింతగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమాలను ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇచ్చివేసినందుకు
మా కృతజ్ఞతలు. అదేవిధంగా వేదికను అలంకరించిన నరసింహులు గారికి, మద్దిలేటి గారికి, మిగతా ఇతర నాయకులకు కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మహాసభ. ఈ మహాసభ ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ జర్నలిస్ట్ సంఘం ద్వారా. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏర్పడింది క్లుప్తంగా 2 మాటల్లో చెప్తాను. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ యూనియన్లో ఉన్న వాళ్ళు మనల్ని చూస్తున్న చిన్న చూపులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి యూనియనే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. అప్పట్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో పురుడు పోసుకునేదే ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 7,000 మంది సభ్యులతో అత్యధికమైన సభ్యత్వాలు కలిగిన యూనియన్లో ఒక యూనియన్గా కొనసాగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత మనం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కూడా జారీ చేయలేని పరిస్థితుల్లో అధికారుల చేత కమిటీ వేయించుకొని లేని పరిస్థితుల్లో దాదాపు 4 కేసులు హైకోర్టులో వేసి ఆ యొక్క చట్టాలను మార్పు చేసి ఈరోజు 14,000 కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిందని కూడా చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3,500, 3 కంచి పట్టు శారీస్ 4,500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5,000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6,000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.